శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత మహాభారతంలో సభాపర్వంలో మనం నేడు ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టాన్ని మనం చెప్పుకోబోతున్నాం. దుశ్శాసనుడి చేత సభలోకి ఈడ్చబడినటువంటి ద్రౌపదీదేవి సభలో అంతమంది పెద్దవాళ్ళని కూడా ధర్మాన్ని అర్థించింది, కానీ ఎవరు నోరు మెదపలేదు. దుర్యోధనుడి తమ్ముడైనటువంటి వికర్ణుడు మాత్రమే సభలో ద్రౌపది ఓడిపోలేదు అనేటువంటి తన యొక్క అభిప్రాయాన్ని తెలియచేస్తే, కర్ణుడు ఆ వికర్ణుని పక్కకి లాగి, ఇంతమంది పెద్దలు ఇది ధర్మం అని ఒప్పుకుంటే నువ్వు అధర్మం అంటావా అని చెప్పి, నువ్వు ఒక అజ్ఞానివి అని చెప్పి నిందించి పక్కన కూర్చోబెట్టేశాడు. ఆ తర్వాత కర్ణుడు దుశ్శాసనుడికి ఆజ్ఞాపిస్తున్నాడు, దుశ్శాసన, ఈమె వేశ్య లాంటిది కాబట్టి ఇలాంటి ఆమెకు వస్త్రాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, కాబట్టి పాండవులకి ద్రౌపదికి వస్త్రములు తొలగించు అని చెప్పి దుశ్శాసనుని రెచ్చగొట్టినటువంటి వాడు కర్ణుడు. ఆ కర్ణుడి యొక్క నీచత్వం అనేటువంటిది పాండవుల ద్వారా కౌరవ నాశనం జరిపించింది ఇండైరెక్ట్ గా కర్ణుడేమో అనిపిస్తూ ఉంటుంది. అటువంటి పాత్రధారి కర్ణుడి పాత్ర మనకి ఎంతో నీచాతి నీచమైనటువంటి ఆ పాత్రని కొన్ని నాటకాలలోనూ సినిమాలలోనూ కొన్ని చోట్ల అత్యద్భుతమైనటువంటి పాత్రగా సృష్టిస్తారు. కాబట్టి కానీ అసలైనటువంటి ఒరిజినల్ గా ఉన్నటువంటి శ్లోకాలలో ఉన్నటువంటి ఆ పాత్రని ఎవరు చూపించారు. కానీ నిజం తెలుసుకోవటం కోసం అని చెప్పి ఇటువంటి మూల భారతాన్ని, సంస్కృతం ఆధారితమైనటువంటి వాటిని సంగ్రహిస్తే, వాటిని తెలుసుకుంటే తద్వారా మనకి అసలు విషయాలు బయటపడతాయి, పాత్రల యొక్క నిజ స్వరూపం ఏంటో బయటపడుతుంది. ముందుగా మనం దైవస్మరణ చేసుకుని నేటి శ్లోకాలు ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం, అందులో 90వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం నేడు. దీంట్లో మనం 38 శ్లోకాల వరకు నిన్నటి ప్రవచనంలో చెప్పుకున్నాం. దుశ్శాసన సుబాలోయం వికర్ణ ప్రాజ్ఞవాదిక. ఈ వికర్ణుడు మూర్ఖుడు, బాలుడు, అయినా సరే పండితుల్లాగా మాట్లాడుతున్నాడు, ఏమీ తెలియక. పాండవానాం చ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర అన్నాడు. ఉపాహర అంటే తొలగించు అన్నాడు. ఓ దుశ్శాసన, ఇక్కడ కూర్చున్నటువంటి మన దాసులైనటువంటి పాండవుల యొక్క వస్త్రములని, వాసాంశి అంటే వస్త్రములు, అలాగే ద్రౌపదీదేవి యొక్క వస్త్రాన్ని కూడా తొలగించు అని చెప్పి అక్కర్లేని సలహా ఇచ్చి కౌరవుల్ని రెచ్చగొట్టినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ దుశ్శాసనుని రెచ్చగొట్టినటువంటి వాడు కర్ణుడు. ఈ దుశ్చర్య పాల్పడగానే భీముడు ఏమన్నా ప్రతిజ్ఞ చేస్తాడు, వీడి రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. కాబట్టి ఆ భీముడి కోపానికి, దుశ్శాసనుడు దుర్యోధనుల యొక్క దుశ్చర్యలకి కారణం ఎవరయ్యా అంటే కర్ణుడు వెనకాల ఉన్నది నడిపించినటువంటి వాడు. శ్రీ వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి ఈ ఆఖ్యానంతా వినిపిస్తూ, తచ్చుత్వా పాండవా సర్వే స్వాని వాసాంసి భారత. ఎప్పుడైతే కర్ణుడు ఆ మాట అన్నాడో, కౌరవులందరూ ఒకటే కాబట్టి ఇక వాళ్ళ మాట నెగ్గాలి. కాబట్టి వెంటనే వస్త్రములు తొలగించు అని చెప్పేటప్పుడు వెంటనే పాండవులు 5గురు కలిసి వాళ్ళ వస్త్రాలు, ఉత్తరయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తరయాలు తీసి కూర్చున్నారు. ద్రౌపదీదేవి కూడా అక్కడ ఏం చేయాలో పాలుపోలేదు, దుశ్శాసనుడు రాగుతున్నాడు.
అవకీర్యోత్తరీయాణి సభాయాం సముపావిశన్. ఉత్తరీయాలు తీసి కూర్చున్నారు సభలో పాండవులు ఐదుగురు. తతో దుశ్శాసనో రాజన్ ద్రౌపద్యా వసనం బలాతన. వసనం అంటే ఆ వస్త్రాన్ని, ద్రౌపదీదేవి యొక్క వస్త్రాన్ని, చీరని బలాత్ బలవంతంగా దుశ్శాసనుడు సభామధ్యే సభాక్షిప్య వ్యపాక్రష్టుం ప్రచక్రమే. వ్యపాక్రష్టుం లాగటానికి ప్రచక్రమే ఉద్యుక్తుడయ్యాడు. ఆకృష్యమాణే వసనే విలలాపసు దుఃఖిత జ్ఞాతం మయా విశిష్టేన. వశిష్ఠేన అని ఉండాలి, తప్పుపడింది ఇక్కడ, వశిష్ఠేన. జ్ఞాతం మయా వశిష్ఠేన పురా గీతం మహాత్మన. ఎప్పుడైతే వాడు వస్త్రాలు ఆ విధంగా తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడో ద్రౌపదీదేవి సుదుఃఖిత, ఎంతో దుఃఖభరితంతో, అంత కష్ట సమయంలో కూడా దైవానుగ్రహంతో ఆవిడ మనసులో ఒక ఆలోచన స్ఫురించింది. ఏమిటి అంటే, ఎంతో కష్టం వచ్చినప్పుడు వశిష్ఠుడు చెప్పినటువంటి ఒక మాట గుర్తు చేసుకుంది. జ్ఞాతం మయా వశిష్ఠేన పురా గీతం. గీతము అంటే వచనము, ఒక మాట, ఉపదేశం, గీతోపదేశం. పురా, ఒకప్పుడు వశిష్ఠుల వారే నాకు ఒక మాట చెప్పాడు. ఏమిటంటే, మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరి. ఇది గీతోపదేశం. ఈ గీతోపదేశం ద్రౌపదికి చేసింది కాదు, అందరికి, మనందరికీ చేసింది ఆయన. కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారు ఏం చెప్పారంటే ద్రౌపది దేవికి, మహత్యాపది సంప్రాప్తే, మహాకష్టకాలం నీకు సంప్రాప్తించిన సమయంలో నువ్వు భగవంతుడైనటువంటి శ్రీహరిని స్మరించమ్మా అని చెప్పాడు. స్మర్తవ్యో భగవాన్ హరి. శ్రీహరిని ప్రార్థించు, శ్రీకృష్ణ పరమాత్మని. అది గుర్తొచ్చింది వెంటనే. ఇది నిశ్చిత్య మనస శరణాగత వత్సలం. వెంటనే ఆవిడ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి, శరణాగత వత్సలుడైనటువంటి పరమాత్ముడికి నమస్కారం చేసుకుని, ఆకృష్యమాణే వసనే ద్రౌపదీ కృష్ణమస్తరత్. వాడు పక్కన ద్రౌపది వస్త్రం యొక్క ఆకృష్యమానం చేస్తూ ఉంటే, తొలగిస్తూ ఉంటే, ద్రౌపదీదేవి కృష్ణం అస్తరత్, అస్మరత్, కృష్ణుణ్ణి స్మరించింది, కృష్ణుణ్ణి స్తోత్రం చేసింది. ఆ కృష్ణుణ్ణి స్తోత్రం చేసినటువంటి స్తోత్రం చాలా ముఖ్యమైనటువంటి స్తోత్రం. ఇక్కడ దాదాపు ఒక 3 శ్లోకాలలో ఆయన్ని, పరమాత్మను ప్రార్థిస్తున్నది. ఇక్కడ శంఖ చక్ర గదాపాణి ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం. శరణాగతాం మాం రక్ష. ఓ స్వామి, నిన్నే శరణు కోరి వచ్చినటువంటి నన్ను రక్షించు, నిన్ను వేడుకుంటున్నటువంటి నా శీలాన్ని రక్షించు. ఎట్లాంటి స్వామి? శంఖ చక్ర గదా పాణి. పాణియందు శంఖము, చక్రము, గదా కలిగినటువంటి వాడు. ద్వారకా నిలయ అచ్యుత. ద్వారకా నిలయ అచ్యుత. ఓ అచ్యుత, ఓ ద్వారకా నిలయ వాసి అని చెప్పి ముందు సంబోధించింది. ద్వారకా నిలయ వాసి అంటే ద్వారకలో ఉన్నటువంటి వాడు అని అర్థం. ఇక్కడ గోవింద పుండరీకాక్ష, ఓ గోవింద, ఓ పుండరీకాక్ష, రక్షమాం రక్షమాం అని చెప్పి వేడుకొంది. రాలా స్వామి, రాలా. మళ్ళీ ఇంకో శ్లోకం చదివేసింది. ఎందుకంటే అక్కడ ఎక్కడో ద్వారకలో ఉన్నాడని చెప్పింది కదా, ద్వారకలో ఉన్నవాడు రావాలి, సమయం పడుతుంది అని అంటారు. ఎందుకంటే తర్వాత శ్లోకానికి వచ్చేటప్పటికి ద్వారకావాసి అనకుండా తర్వాత ఇంకో పదం వాడుతుంది. తర్వాత హృదయవాసి అనే పదం వాడుతుంది. ఆ హృదయవాసి అంటే హృదయంలో ఉన్నటువంటి స్వామి తొందరగా వచ్చేస్తారు. స్వామి అందరి అంతరాత్మలో ఉంటాడు కాబట్టి, ఆ అంతరాత్మలో ఉన్నటువంటి ద్రౌపది యొక్క అంతరాత్మలో ఉన్నటువంటి స్వామి అలా బయటకు వచ్చాడు, ఎక్కడో ద్వారక నుంచి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాడే వచ్చాడని చెప్పి తొందరగా స్వామి అక్కడ ఆ మొర ఆలకించాడని చెప్పి చెప్పుకోవచ్చు. గోవింద హే కృష్ణ ద్వారకా వాసి వాసి యాదవనందన. వాసి అంటే ఎక్కడున్నావయ్యా, ఎక్కడున్నావు? క్వ అసి. హే కృష్ణ, ఓ ద్వారకావాసి స్వామి, యాదవనందన. యాదవ, ఇక్కడ ఒక అక్షరం పోయింది. యాదవనందన, యదువంశ ఉద్భవుడైనటువంటి వాడు, యదువంశ తిలకుడైనటువంటి వాడు, నంద కిషోరుడైనటువంటి ఆ స్వామి ఎక్కడున్నావు స్వామి? ఇమామవస్థాం సంప్రాప్తామనాథాం కిముపేక్షసే. ఇమామవస్థాం సంప్రాప్తాం అనాథాం. అనాథలాగా ఉన్నాను, రక్షకుడు ఎవరు లేదు నాకు ఈ స్థితిలో. ఇట్లాంటి అవస్థలో, దురవస్థలో నేను పొందుతున్నటువంటి కష్టమైనటువంటి స్థితిలోంచి నువ్వు రక్షించాల్సింది పోయి ఉపేక్షిస్తున్నావా? కిం ఉపేక్షసే. ఎందుకు స్వామి ఇంకా రావట్లేదు, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు? కిం ఉపేక్షసే.
త్వరపడు నాయన గోవింద ద్వారకా వాసిన్ కృష్ణ గోపీ జనప్రియ. హే గోపీ జనప్రియ, అనేక మంది గోపీ ఆ బృందావనంలో ఉన్నటువంటి ఎవరైతే గోపికలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రియమైనటువంటి వాడు, గోపీ జనప్రియుడైనటువంటి వాడు, గోపీజన వల్లభుడైనటువంటి వాడు ద్వారకావాసి. కౌరవై పరిభూతాం మాం కిం న జానాసి కేశవ. కౌరవుల చేత అవమానించబడుతున్నటువంటి నన్ను న జానాసి కిం కేశవ, నన్ను గుర్తించటం లేదండి, నా కష్టాన్ని తీర్చటం లేదండి, నేను కనిపించటం లేదా, ఇన్ని కష్టాలు పడుతుంటే ఒక పక్కన కౌరవుల చేత ఇంతగా భంగపడుతున్నాను, పరిభూతాం అవమానించబడుతున్నాను, వాళ్ళ వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నాను నేను, గుర్తించు స్వామి కృష్ణ జనార్దన రానాయన. హే నాథ, హే రమానాథ వ్రజనాథాస్తినాశన కౌరవార్ణవజ్ఞాం మాముద్ధరస్వ జనార్దన అంటూ, హే నాథ రక్షక, నాథ అంటే రక్షకుడు, హే రమానాథ లక్ష్మీనాథుడైనటువంటి వాడు, వ్రజనాథ ఆర్తినాశన వ్రజవాసుల యొక్క కష్టాలని తొలగించేటువంటి వాడు, కౌరవార్ణ ఎందుకంటే ఈవిడ కష్టాలు తొలగించాలి అంటే ఎటువంటి నాయకుడు రావాలంటే బ్రజవాసుల యొక్క కష్టాలను తొలగించేటువంటి వాడైతే సమర్థుడైనటువంటి వాడు, రక్షకుడైనటువంటి నాథుడు, అందులో రమానాథుడైనటువంటి వాడు, అందరి కష్టాలు తొలగించేవాడు కాబట్టి నా కష్టం కూడా తొలగిస్తాడని చెప్పి కౌరవార్ణవజ్ఞాం మాముద్ధరస్వ జనార్దన, అట్లాంటి ఓ జనార్దన మాం ఉద్ధరస్వ, ఈ కౌరవులు చేస్తున్నటువంటి దురాగతాల నుండి నన్ను ఉద్ధరించు, నన్ను రక్షించు స్వామి అని వేడుకుంటున్నది ఆ తల్లి ద్రౌపదీదేవి. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ. ఇక్కడ అక్షరం తప్పుపోయింది. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ. హే కృష్ణ మహాయోగి, యోగేశ్వరేశ్వరుడీన, మహాయోగేశ్వరేశ్వరుడీన, యోగులకే యోగుడైనటువంటి వాడు, విశ్వనంతా ఆత్మస్వరూపంగా కలిగినటువంటి వాడు, ప్రపన్నాం పాహి గోవింద కురు మధ్యే వసీదతిం. కురా పడింది కురు అని అంటారు. కురు మధ్య, ఈ కౌరవుల మధ్యలో దురాగతాల మధ్యలో నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను, ఎన్నో బాధలు అనుభవిస్తున్నాను, ప్రపన్నాం పాహి పాహి గోవింద రక్ష రక్ష, నిన్ను శరణు పెడుతున్నానయ్యా అంటూ ఈ విధంగా శరణు వేడుతున్నది ఆ తల్లి. ఇత్యనుస్మృత్య కృష్ణం సాహరిం త్రిభువనేశ్వరం ప్రారుదుఃఖితా రాజన్ ముఖమాచ్ఛాద్య భామిని. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించి ఒక్కసారిగా ఆ కష్టం వచ్చేటప్పటికి ఏం చేయాలో పాలుపోక వస్త్రంతో ముఖాన్ని ఆచ్ఛాదన చేస్తుంది. ముఖమాచ్ఛాద్య భామిని, ముఖానికి అసలు చేతులతో అలా కప్పేసుకుంది ఆ తల్లి. తస్య ప్రాసాద్రౌపద్య, ఎప్పుడైతే స్వామిని ఆ తల్లి వేడుకున్నదో, ద్రౌపదీదేవి వేడుకున్నదో, వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడో ద్వారకలో ఉన్నాడు. ఆవిడే చెప్పింది అడ్రస్, ద్వారకావాసి అని. హృదయవాసి అని అంటే ఇంకా తొందరగా వచ్చేవాడు, ద్వారకావాసి అక్కడి నుంచి రావాలి. తస్య ప్రసాదా ద్రౌపద్యా, ఆ విధంగా ద్రౌపదీదేవి యొక్క కష్టాలను తెలుసుకున్న కృష్ణ పరమాత్ముడు ఆవిడ్ని అనుగ్రహించడం కోసం కృష్ణమానేంబరే తదా, కృష్ణమానే అంబరే తదా, వస్త్రము లాగబడుతున్నటువంటి, అంబరం అంటే వస్త్రం, ఆ వస్త్రము లాగబడుతున్నటువంటి ద్రౌపదీదేవి యొక్క కష్టాన్ని తెలుసుకొని పరమాత్ముడు తద్రూపమపరే వస్త్రం ప్రాదురాసీద్ అనేకశ, అంతే వెంటనే అటువంటి వస్త్రం, తద్రూపం అంటే ఆ వస్త్రము రూపంలోనే ఉన్నటువంటి అనేక వస్త్రాలని అక్కడ స్వామి ప్రాదుర్భవింపజేశాడు, సృష్టించడం చేశాడు. అక్కడ ఆ రక్షణ కొరకు కృష్ణ హరి శ్రీహరి అని చెప్పి బిగ్గరగా ఆ ధర్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని అలా ప్రత్యక్షమవడం కోసం, రక్షించడం కోసం ద్రౌపది చేస్తే, అలా ఏడుస్తుంటే ఆ మొర విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కాస్త ఆ భక్తురాలి ఆర్తిని సహింపచాలక, ఇంత కష్టాల్లో ఉందే నా సోదరి అని చెప్పి విహ్వలుడైపోయి అక్కడ ఎక్కడో ఆ ద్వారకా నగరంలో శయ్యపైన పరుకుని ఉన్నటువంటి నిద్రిస్తున్నటువంటి స్వామి మేల్కొని లేచి ఒక్కసారి ఉలిక్కిపడి లేచి అక్కడి నుంచి ఆ భక్తురాల్ని రక్షించడం కోసం దయాసముద్రుడైనటువంటి ఆ స్వామి పాదచారియే పరిగెడుతూ 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 రక్షించడం కోసం అక్కడి నుంచి చేరుకున్నాడయ్యా హస్తినాపురానికి, ఇంద్రప్రస్థానికి. ఆ హస్తినాపురానికి
ఇలాంటిదే ఒక సన్నివేశం గజేంద్రుని రక్షించిన సన్నివేశంలో జరిగింది. సిరికించెప్పడు శంఖ చక్ర యుగమం చేదో ఈ సంధింపడే పరివారం బునం చేరడు అంటూ అద్భుతంగా రాస్తారు పోతనామాచుడు. ఆ గజేంద్రుని రక్షించే సన్నివేశంలో ఎక్కడికి వెళ్తున్నాడో స్వామి ఎవరికి చెప్పాల విష్ణుమూర్తి. ఆ లక్ష్మీదేవితో చక్కగా ఆ చీర కొంగు పట్టుకుని సరసాలాడుతున్నటువంటి శ్రీహరి గజేంద్రుడి యొక్క ఆర్తనాదం వినగానే సిరికించెప్పడు, సిరి అంటే లక్ష్మీదేవికి, ఆ లచ్చమ్మ కూడా చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నాడు. శంఖ చక్ర యుగమం చేదో ఈ సంధింపడు, పోని ఆయుధాలు ఏమన్నా తీసుకువెళ్తున్నాడా, ఎందుకంటే చంపాల్సింది ముసలిని కాబట్టి ఆయుధాలు ఉండాలి, ఏమి తీసుకువెళ్ళటం లేదు. ఏ పరివారం ఏమన్నా తీసుకువెళ్తున్నాడంటే ఏ పరివారమో తీసుకువెళ్ళటంలా. ఎందుకనంటే చివరికి అటువంటి పరిస్థితిలో భగవంతుడికి కూడా సహజ సిద్ధమైనటువంటి ఆలోచన. అంటే కన్నబిడ్డకి అపకారం జరిగితే, కన్నబిడ్డ కింద పడిపోతే కన్న తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలా అయితే రక్షిస్తాడో, అయ్యో కింద పడ్డాడా దెబ్బలేం తగిలి, ముందు ఆయన ఆయింట్మెంట్ తీసుకెళ్ళినా, కర్ర తీసుకెళ్ళినా, లేకపోతే ఇంకేమైనా కుర్చీ తీసుకెళ్ళినా, ఇవన్నీ ఆలోచించాడు. ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి లేపటానికి ప్రయత్నిస్తాడు కన్న తండ్రి. ఆ తర్వాత చూస్తాడు ఎక్కడైనా దెబ్బ తగిలిందా, ఏమైనా ఆయింట్మెంట్ కావాలా, మందు కావాలా, ఇవి చూస్తాడు. ఆ తర్వాత ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి లేపాలి. అంటే ఒక సహజమైనటువంటి కన్న తండ్రికి ఉండేటువంటి ఆ సహజమైనటువంటి ఆ దయా స్వభావం ఎలా అయితే ఉంటుందో, కరుణా స్వభావం ఎలా ఉంటుందో, అలా మహావిష్ణువు అయినటువంటి వాడికి సకల చరాచర సృష్టి ఆయన బిడ్డలే. కాబట్టి వాళ్ళందరి మీద అటువంటి సహజమైనటువంటి ప్రేమను చూపించాడు పోతనామాచుడు అక్కడ. ఇక్కడ కూడా అట్లా కృష్ణుడు ఎక్కడో శయ్యపైన ఉన్నటువంటి ఆయన పాలచారిగా అలా పరిగెత్తుకుంటూ వచ్చి ద్రౌపదీదేవి రక్షణానికి అలా అభయం ఇచ్చేశారు స్వామి అక్కడ. అలా పెద్దగా ఆ ద్రౌపదీదేవి స్వామిని స్మరిస్తూ ఉంటే ధర్మస్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షంగా కాకుండా అప్రత్యక్ష రూపంలో ఉన్నాడు. కనిపించకుండా అదృశ్య రూపంలో ఉంటూ ద్రౌపదీదేవి యొక్క వస్త్రంలో ప్రవేశించాడు. ఎక్కడున్నాడే కృష్ణుడు అంటే ఆవిడ వస్త్రంలో, ఆ ద్రౌపదీదేవికి వస్తున్నటువంటి ఆ వస్త్రంలో ఆయన స్వామి అలా ఉంచి ఆ రూపంలో అనేకమైనటువంటి వస్త్రాలుగా వివిధమైనటువంటి సుందర వస్త్రాల చేత ద్రౌపదిని ఆచ్ఛాదనం చేసి పారేశాడు, కప్పేశాడు, ఆమెను కాపాడాడు, సోదరుని కాపాడుకున్నాడు అన్నగారు. తద్రూపమపరే వస్త్రం ప్రాదురాసీదనేకశః, అనేకమైనటువంటి వస్త్రాల రూపంలో శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవిని రక్షించుకున్నాడు అక్కడ. ఇక్కడ నానారాగ విరాగాణి వసనాన్యథ వై ప్రభో ప్రాదుర్భవంతి శతసో ధర్మస్య పరిపాలన. దేనికయ్యా ఆయన ఇంత కష్టపడిందంటే కేవలం ఒకటే, ధర్మ పరిపాలన కోసం. ఆవిడ పతివ్రత, ధర్మాన్ని నమ్ముకున్నటువంటి స్త్రీ, ఎప్పుడూ అధర్మం వైపు పోనటువంటి భర్తల్ని గ్రహించినటువంటి స్త్రీ, ధర్మరాజు లాంటి వారు. అట్లాంటి ఆవిడికి ఈ కష్టం రాకూడదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కాపాడకపోతే ఇంకెవరిని కాపాడతామని చెప్పి ధర్మ రక్షణ కోసం అని చెప్పి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్టుగా వచ్చేశాడు. వచ్చి ఆవిని రక్షించేశాడు. నానా రాగవి రాగాని, అనేక రకాలైనటువంటి అనేక వర్ణాలతో ఆ వస్త్రం, ఆవిడ ఏ వస్త్రం అయితే ధరించిందో అటువంటి వస్త్రాలతో చక్కగా ఆయన ఆచ్ఛాదనం చేశాడు. ఆ వస్త్రం రూపంలోనే ఉండి ద్రౌపదీదేవిని కాపాడుకున్నాడు సోదరుని. ఇక్కడ చాలా మంది ఒక విషయం, టాపిక్ డైవర్ట్ చేస్తున్నానని కాదు కానీ చెప్పుకుంటే సందర్భం వచ్చింది కాబట్టి తెలిసిపోతుంది. ద్రౌపది పిలవగానే శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి రక్షించాడు. ఇలా జూదమాడి ఓడిపోతున్నప్పుడు కనీసం ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి స్మరించను కూడా స్మరించలేదు. చూడండి, స్మరిస్తే వచ్చి కాపాడేవాడు కదా అని నేనంటల్లా ఈ మాట. శ్రీకృష్ణుడే స్వయంగా అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత ధర్మరాజుని అడుగుతాడు, పాండవాగ్రజ ఇన్ని కష్టాలు పడ్డావు, జూదం ఆడుతున్నప్పుడు కనీసం నన్ను ఒకసారి పిలిచుంటే బాగుండేది కదయ్యా. ఆ కౌరవులు అంతు చూసేవాడిని, అక్కడికక్కడే సభలో అందరి అంతు చూసేవాడిని. ఆ మాయాజూదం ఆడుతున్నటువంటి ఆ శకుని గాని, దుర్యోధనుని గాని, దుశ్శాసనుని గాని అక్కడికక్కడే వాళ్ళ శిరచ్ఛేదం చేసి ఉండేవాడిని, వాళ్ళకి తగిన విధంగా గుణపాఠం చెప్పేటువంటి వాడిని కదా అంటూ కృష్ణుడు విపరీతంగా ధర్మరాజుని ఇలా చేసేవాడిని అలా చేసేవాడిని నాకు ఎందుకు చెప్పలేదు అంటూ కేకలేస్తాడు. ఆయన ధర్మరాజు కూడా ఆ సమయంలో అది సరేనయ్యా, నువ్వు ఎక్కడున్నావు ఆ సమయంలో, అసలు నువ్వు ఎక్కడున్నావు అంటే అప్పుడు తర్వాత ఏ విషయం యుద్ధానికి వెళ్ళానని చెప్తాడు ఆయన. కృష్ణ పరమాత్మ మాట దాటేస్తాడు. ఇక్కడ మరి ఎక్కడ ఉన్న పరమాత్ముడు వచ్చి ద్రౌపదిని రక్షించాడా లేదా? రక్షించాడు, పాయింట్. అది ద్వారకలో ఉండని లేదా యుద్ధంలో ఉండని వచ్చి రక్షించాడు. మరి అట్లా రక్షించిన వాడు ధర్మరాజును కూడా ఈ కష్టం నుంచి ముందే దాటించి ఉంటే సరిపోయేది కదా అంటే
దానికి చాలా మంది ప్రవచనకారులు ఓ విషయం చెప్తారు. ధర్మరాజు జూదం ఆడుతున్నటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మని అసలు స్మరించను కూడా స్మరించాల. ద్రౌపది స్మరించింది కాబట్టి వచ్చాడు. స్మరించినటువంటి వాడికి ఆ అమ్మాయిని అడగకపోతే అన్నం పెట్టదు. స్మరించను కూడా స్మరించలేదు కాదు కదా. పైగా ధర్మరాజు ఏమనుకున్నాడంటే, అయ్యా జూదం ఆడుతున్నాను, ఇటువంటి ప్రదేశాల్లో నువ్వు రామాకు అని చెప్పి కూడా అనుకున్నాడట. ఆయన పరమాత్ముడు వచ్చి కూర్చునే ప్రదేశం అది కాదు కదా. వ్యసనం ఇది. ఈ జూద వ్యసనం అనేటువంటి దాని దగ్గరికి ఈ పరమాత్ముడు రావటం అనేటువంటి ఉండకూడదు. కాబట్టి ఇట్లాంటి ఆ సన్నివేశం అనేటువంటి ప్రవచనకారులు ధర్మరాజు కోరుకున్నా వచ్చేవాడే ఆ సందర్భంలో. వాటి మీద ఇక్కడ మహాభారతంలో విశ్లేషణ లేదు, ఎక్కడ శ్లోకాల రూపంలో ఎక్కడ విశ్లేషణ లేదు. కానీ అలా వచ్చి ఉంటే ఆ మాయాజూదం అనేటువంటి ఆ ఆపద నుండి ధర్మరాజును కూడా తప్పించేవాడు కదా కృష్ణ పరమాత్మ అనేటువంటి ఆలోచన మనం ఆలోచిస్తే కలుగుతుంది. ఒకవేళ అదే కనుక జరిగి ఉంటే అసలు మహాభారత కథే నడిచేది కాదు. ధర్మరాజుకు ఉన్నటువంటిది ఏమిటంటే క్షత్రియ ధర్మంగా కూర్చున్నాడు, వచ్చి ఆడాడు, ఆట రాకపోయినా అది క్షత్రియ ధర్మం. రెండో నియమం ఏంటంటే ధర్మరాజు ఎవరు ఎప్పుడు ఏమని పిలిచినా సరే నేను కాదు అని చెప్పను, నిరాకరించును అని ఒక నియమం పెట్టుకున్నాడు వ్యాసుడు భవిష్యద్వాణి చెప్పిన తర్వాత. అది మనం పూర్వ పాఠాల్లో చెప్పుకున్నాం. కాబట్టి ఈ రెండు నియమాల్ని ఉద్దేశించి ఇక్కడ భగవంతుణ్ణి స్మరించలేదు. ఏది జరిగితే అది వర్తమాన కాలానికి అనుగుణంగా వెళ్ళిపోయాడు ధర్మరాజు తప్ప భగవంతుని స్మరించరా. భగవంతుని స్మరించే ప్రదేశం కూడా కాదు అక్కడ. మా జూదం ఆడుతుంటే ఒక పక్కన పాచికలు, జూదము, మద్యము మొదలైనటువంటి వ్యసనాల దగ్గర భగవంతుని స్మరిస్తారా? నువ్వు చేసుకున్నటువంటి వ్యసనం అది దుర్వ్యసనం. కాబట్టి ఈ వ్యసనాల మధ్యలో భగవంతుని స్మరించరు. కానీ వీళ్ళ వలన అక్కడ ద్రౌపది కష్టాలు పాలైంది. ఆవిడ ఏ పాపము తెలియదు, ఆవిడ స్మరించింది, వెంటనే భగవంతుడు వచ్చి రక్షిస్తున్నారు అక్కడ. ఆ తర్వాత తతో హలహలా శబ్దస్తత్రాసీత్ ఘోర దర్శన. ఎప్పుడైతే ఆ వస్త్రం అనేటువంటి ఓ పక్కన దుశ్శాసనుడు లాగుతున్నాడు, మరో పక్క నుంచి వస్త్రం ఆచ్ఛాదన కలుగుతూనే ఉంది. ద్రౌపది చక్కగా వీడు లాగుతున్నాడు, ఓ పక్కన కొత్త వస్త్రం అలా తయారై చక్కగా ఆచ్ఛాదన చేస్తూనే ఉంది. ఈ సన్నివేశం చూశారు సభలో వాళ్ళందరూ ఒక్కసారి. ఆహా, అయ్యో, ఆహాహా అనేటువంటి హలహలా శబ్దాలు, అంటే ఆశ్చర్యంతో వచ్చేటువంటి ఏ ధ్వనులైతే ఉంటాయో అవన్నీ చేస్తున్నారు సభలో. హలహలా శబ్ద తత్రాసీత్ ఘోర దర్శన తదద్భుతతమం లోకే వీక్ష్య సర్వే మహీభృత. మహీభృత సభలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల రాజులందరూ కూడా ఈ సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యం, అద్భుతం అనుకుంటూ తిలకించారు సభలో వాళ్ళందరూ కూడా. అప్పుడు ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యాన్ని పొగిడారు అందరూ. శశంసుర్ ద్రౌపదీం తత్ర. తత్ర శశంసు, శశంస అంటే ప్రశంస. ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యాన్ని, ఆవిడ యొక్క గొప్ప మహత్తుని, ఆవిడ చేసిన తపోశక్తికి, భగవంతుడి యొక్క అనుగ్రహానికి సంతోషించారు, ప్రశంసించారు. అంతేకాకుండా ద్రౌపదిని ప్రశంసించినటువంటి వాళ్ళు కుత్సంతో ధృతరాష్ట్ర జం. జం అంటే పుట్టినవాడు. ధృతరాష్ట్రుడికి పుట్టినటువంటి ఈ దుశ్శాసనుడు చేసిన అగత్యానికి వాళ్ళందరూ వాడిని నిందించారు. దుర్యోధనుడితో పాటు అందరినీ నిందించారు. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది, ఎక్కడా ఉండదు మహాభారతం. మనం అర్థం చేసుకుని ఆలోచించుకుంటే చెప్పుకోవాల్సింది. ఇందాక ధర్మరాజు విషయం ఎలాగో, దీనికి ముందు కర్ణుడు నోటికొచ్చిన కారు పూతలన్నీ వాగాడు. వికర్ణ, ద్రౌపది బహుభర్తృత్వం కలిగినటువంటి స్త్రీ కదా, కాబట్టి పతివ్రత ఎట్లా అంటావు నువ్వు? ఒక ఎందుకంటే మనకి మానవ లోకంలో స్త్రీకి ఒక భర్తని దేవతలు విధించారు శాస్త్రబద్ధంగా. కానీ ఆమెకు 5గురు భర్తలు ఉన్నప్పుడు ఆమె కులట అవుతుంది, వేశ్య అవుతుంది. కానీ ఆవిడ పతివ్రత ఎలా అవుతుంది? కాబట్టి ఆవిడ ఏకవస్త్ర అయినా సరే, వివస్త్ర అయినా సరే, సభలో ఏం చేసినా దోషము కాదు, ఇది ధర్మ నిర్ణయం అని చెప్పంటే ఎవరు మాట్లాడట్లేదు, చూశావా అని కూడా చెప్పాడు కర్ణుడు. అలాంటి కర్ణుడికి ఇప్పుడు ఏమని సమాధానం అవుతుంది? వస్త్రము తొలగించవచ్చు, ఈవిడ పతివ్రత కాదు కాబట్టి వస్త్రం తొలగించవచ్చు అన్నాడు. దుశ్శాసన ప్రయత్నించాడు, తొలగించలేకపోయాడు. తొలగించలేకపోయాడు కాబట్టి ఈవిడ పతివ్రత అని సర్టిఫై అయినట్టేగా. ఒక లాజిక్ పాయింట్ ఆలోచిస్తే అక్కడ పతివ్రత కాదు కాబట్టి తొలగించవచ్చు, ఇది స్టేట్మెంట్ కర్ణుడిచ్చింది. తొలగించలేకపోయాడు కాబట్టి ఈవిడ పతివ్రత, ఇది రెండో స్టేట్మెంట్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అంతే. ఇక్కడ క్లారిటీ అది. కాబట్టి కర్ణుడికి
కర్ణుడు లాంటి దుర్మార్గులైన నీచ మనస్తత్వం కలిగిన వాళ్ళు తెలుసుకోవలసినటువంటి లాజిక్ పాయింట్ అది. అదందరూ అర్థం చేసుకున్న మహారాజులు ప్రశంసించారు ద్రౌపదిని, కర్ణాదుని నిందించారు. ఇది జరిగిన విషయం. ఏమంటున్నారు? దిగ్ దిగత్య శివాం వాచముత్సృజ వాచముసృజన్ కౌరవాన్ ప్రతి ఆ కౌరవులు చేసినటువంటి దురాగతాల పట్ల దిక్ దిక్ ఇది అశివాం వాచం, దిక్ దిక్చి ప్రధవత్తి నీచులు అని చెప్పి, శివాం అంటే మంగళకరమైన, పక్కన అశివాం అనే పదం ఉంది. వాళ్ళు చేసినటువంటి అశుభకరమైనటువంటి ఈ పనికి వీళ్ళ చేతులు పడిపోను, వీళ్ళు నాశనం అయిపోను అనే విధంగా చి మూర్ఖులు నీచులు అని నిందించారు సభలో వాళ్ళందరూ కూడా. అలా నిందించారే గాని కనీసం ఇప్పుడైనా ఒక్కడన్నా నోరు విప్పి ధర్మాన్ని చెప్పాల. అది వాళ్ళు చేసిన దోషం. ఈ ధర్మాన్ని ధర్మమని చెప్పకుండా అధర్మాన్ని అధర్మం అని చెప్పకుండా అటువంటప్పుడు ఏ ఫలితం కలుగుతుంది అనేటువంటిది ముందు ముందు అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉంటుంది. ఇది అంటే ఒక సభలో అధర్మం జరుగుతుంది అన్నప్పుడు పెద్దలందరూ కూర్చుని చూస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి పాపం లభిస్తుంది అనేది అద్భుతమైనటువంటి శ్లోక రూపంలో చెప్తారు. ముందు ముందు వస్తుంది కథ రూపంలో. ముందు మహారాజుకి 50% వచ్చేస్తుంది పాపంలో. ఈ ధర్మం ఏదైతే జరిగిందో ఆ అధర్మం పాపం ఆ సభలో ఉన్నటువంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాడికి 50% పాపం వెళ్ళిపోతుందిట. మిగతా 1/4 పాపము చూస్తూ ఉన్న వాళ్ళకి వెళ్తుందిట. అంటే ధర్మం తెలిసి కూడా నోరు విప్పనటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1/4 పాపం వెళ్ళిపోతుంది. మిగిలిన 1/4 ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో ఈ పాపాన్ని, కర్ణుడు లాంటి దుశ్శాసనం లాంటి వాళ్ళు ఆచరించినటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1/4 పాపం వెళ్ళిపోతుంది. ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు. విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే సభలో ద్రౌపదికి ఇప్పటికీ కూడా మాట్లాడకుండా కూర్చున్నారు పెద్దవాళ్ళు. భీష్ముడు కూడా అటు ఇటు కాకుండా నేను తేల్చలేకపోతున్నాను చేయి దొరుకుతున్నాడు. పైగా తర్వాత మళ్ళీ మాట్లాడతారు. మేము ధర్మం చెప్పినా, అటు విదురుడు చెప్పినా, నేను చెప్పినా ఆ ధర్మాన్ని వీడు ధర్మం అని అంగీకరించట్లేదమ్మా, ఏం చేస్తా అని చెప్పు అంటాడు. కాబట్టి ఏం ధర్మం? వీళ్ళ కొత్త ప్రిన్సిపల్, వీళ్ళ కొత్త కాన్స్టిట్యూషన్, వీళ్ళ రాజ్యాంగం వేరు. కాబట్టి కర్ణుడు చెప్పిందే ధర్మం, దుర్యోధనుడు చెప్పిందే ధర్మం. ఇక్కడ అట్లాంటి రాజ్యం ఏలుబడిలో ఉన్నాం. కొన్ని దేశాలు ఇప్పటికీ కూడా అంతేగా, కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. కొన్ని కంట్రీస్, చైనా కానీ, లేకపోతే ఉత్తర కొరియా కానీ, పాకిస్తాన్ కానీ, ఇలాంటి దేశాలు కొన్ని దేశాలు ఉంటాయి. వాళ్ళ రూల్స్ అవే, అక్కడ వాళ్ళ ధర్మాలు అవి మనకి భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఏ ప్రాంతం వాడికి ఆ ధర్మమే. మనం వెళ్తే అది అధర్మం అయిపోతుంది. తదా దుశ్శాసనశ్రాంత యదా తు వాసాంసి రాశి సభా మధ్యే సమాచిత తదా దుశ్శాసనశ్రాంతో వ్రీడిత సముపావిశత్ అన్నారు. అక్కడ ఎట్లా ఉందంటే ఆ వస్త్రాలు లాగిన కొద్దీ వస్తున్నాయి. వాసాంసి రాశి సభా మధ్యే, ఆ సభా మధ్యలో లాగుతూ 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 గంటల తరబడి లాగుతుంటే వస్తూనే ఉంది వాళ్ళు. చివరికి దుశ్శాసనుడి పరిస్థితి ఏమైందంటే సభ మధ్యలో వస్త్రాల కుప్ప పేరిపోయింది. అక్కడ దుశ్శాసనుడి పరిస్థితి శ్రాంత అంటే అలిసిపోవటం అని అర్థం. శ్రాంత అంటే ఎంతో అలిసిపోయి వాడి ఓపిక లేక నీరసించి మూర్ఛపోయే స్థితిలోకి వెళ్ళాడు ఆ నీచుడు దుశ్శాసనుడు. కాబట్టి దుశ్శాసనుడు తెలుసుకోవాల్సింది కానీ, కర్ణుడు తెలుసుకోవాల్సింది కానీ ఇప్పుడు ఏంటంటే సుస్పష్టంగా ద్రౌపది పతివ్రత, ఓడబడలేదు అనేది అర్థం ఇప్పటికీ ఆ నీచులు అర్థం చేసుకోవాలి. ధర్మం చెప్పలేదు ఎవరు, కానీ పరమాత్మనే స్వయంగా చెప్పాడు ఇది ధర్మం అని. ఈవిడ పతివ్రత అనే ధర్మం అక్కడ, దాసి కాదు అనేటువంటి ధర్మం పరమాత్మనే స్వయంగా ఈ కార్యద్వారం చూపించాడు అక్కడ. శశాపతత్ర భీమస్తు రాజమధ్యే బృహత్ స్వనః. వెంటనే భీమసేనుడు లేచాడు. అప్పుడు వీడు కుప్పకూలిపోయాడు, ఎంత ప్రయత్నం చేశాడు, ఆవిడ రక్షించబడింది పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో. ఈ అంతా చూసి భీమసేనుడు మళ్ళీ లేచాడు ఒకసారి. అంతకు ముందు లేచి ధర్మరాజు యొక్క చేతులు దగ్ధం చేద్దామని లేచాడు, అర్జునుడు శాంతింపజేశాడు. ఇప్పుడు మళ్ళీ లేచి దుశ్శాసనుడి మీద వీర ప్రతిజ్ఞ చేస్తున్నాడు. శశాపతత్ర భీమస్తు. శశాప అంటే చక్కగా ఒక రకంగా ప్రతిజ్ఞ చేయడం. రాజమధ్యే బృహత్ స్వన, పెద్ద స్వనంతో అందరు రాజులు వినేట్టుగా రాజుల యొక్క మధ్యలో క్రోధాద్ విస్ఫుర మానౌష్ఠో వినిష్ వినిష్ వినిష్పీష్య కరేకరం. చేతుల్లో చేయి గట్టిగా నలుపుకుంటూ, పెదాలు కొరుక్కుంటూ, ఉద్రేకమైనటువంటి కంఠంతో ఒక్కసారిగా భీమసేనుడు కాస్త అద్భుతమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. రై దుశ్శాసన అంటూ ఒక్కసారి సభా మధ్యలో అరిచి
కురు వృద్ధుల్ కురు వృద్ధ బాంధవులనేకుల్ సూచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపది నిట్టు చేసిన కలున్ దుశ్శాసనున్ లోక భీకర లీలన్ వధించి తద్విపుల వక్షశీల రక్తౌఘ నిర్ఝర ముర్వీపతి సూచుచుండననిన్ ఆస్వాదింతును గ్రాకృతిన్. ఇంతమంది పెద్దలు చూస్తూ ఉంటే, అనేక మంది చూస్తూ ఉంటే మదమెక్కి పొగరెక్కి ఆ ద్రౌపదిని ఈ విధంగా అవమానించినటువంటి ఆ దుశ్శాసనుని లోకభీకర లీలన్ వధించి, మామూలుగా వధించని ఇట్లాంటి వాడిని మామూలుగా చంపను, లోకమంతా భయపడి గడ్డ 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 వణికిపోయేట్టుగా వాడిని సంహరించి వాడి యొక్క వక్షస్థలాన్ని చిదిమేసి వాడి యొక్క వక్షస్థలం మీద నా యొక్క శైలమ లాంటి పిడిగుద్దులతో వాడిని సంహరించి చీల్చి చెండాడి ఆ రక్తాన్ని నేను నిర్ఝరముర్వీపతి రక్తౌఘ నిర్ఝరముర్వీపతి, ఆ రక్తాన్ని నేను ఆస్వాదిస్తాను. ఎక్కడ అని నాస్వాదింతును, అని అంటే ఆ యుద్ధ రంగంలో అప్పుడు నేను ఆస్వాదిస్తాను దుశ్శాసన నీకు ఉందిరా అని చెప్పి ఆ భీముడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిజ్ఞ రాబోయే శ్లోకాలలో వస్తుంది. అది మనం రేపటి శ్లోకాలు ఈ రాత్రి ఈ రెండు శ్లోకాలు చెప్పేసుకున్నాం. ఇదం మే వాక్యమాదత్వం క్షత్రియాలోకవాసిన నోక్త పూర్వం నరైరణ్యై చాన్యో యద్ యద్వదిష్యతి. మహారాజులారా అందరూ వినండి, క్షత్రియ లోకవాసిన అందరూ ఇక్కడ ఆసీనులై ఉన్నారు. ఇంతవరకు నేనెప్పుడు పలకనటువంటిది, ఏ రాజు కూడా పలకనటువంటిది, చెయ్యనటువంటి ఒక ప్రతిజ్ఞ నేను చేస్తున్నాను చూడండి అంటూ అందరికి చెప్పి మరీ చేస్తున్నాడు. యజ్జేతదేవ ముక్తాహం న కుర్యాం పృథివీశ్వరా. ఇప్పుడు నేను పలికినటువంటిది ఎప్పుడు కూడా ఎవరు ఏ రాజు కూడా ఇంతవరకు చేయలేని ప్రతిజ్ఞ. పితామహానాం పూర్వేషాం నాహం గతిమవాప్నుయాం. ఒకవేళ నేను ఈ ప్రతిజ్ఞ కనుక చెయ్యకపోతే, విఫలమైతే గనక, పితామహానాం పూర్వేషాం నాహం గతిమాప్నుయాం, నా పితామహులు చేరుకున్నటువంటి పుణ్యలోకాలకి నేను చేరకుందును గాక, ఒకవేళ నా ప్రతిజ్ఞ భంగమైతే కనుక. అంటే నా పితృదేవతలు నన్ను ఆశీర్వదించరు, నా పితృదేవతలు వెళ్ళినటువంటి పుణ్యలోకాలకి నేను చేరుకోను ఈ ప్రతిజ్ఞ తప్పితే కనుక. ఏమిటది? అస్య పాపస్య దుర్బుద్ధేర్ భారత భారతాపసదస్య చ న పిబేయం బలాద్వక్షో భిత్వా చేద్రుధిరం యుద్ధమునందు. అస్య పాపస్య, ఈ పాపాత్ముడు దుశ్శాసనుడి యొక్క వక్షోభిత్వా, వక్షస్థలాన్ని ఛేదించి నాశనం చేసి దాంట్లో ఉన్నటువంటి వేడి వేడి నెత్తురు, రుధిరం నపిబేయం, నా బలంతో వాడిని పడగొట్టి వాడి వక్షస్థలాన్ని చీల్చి చెండాడి వాడి యొక్క నెత్తురు తాగకపోతే నేను నా పితామహులు చేరుకున్నటువంటి పుణ్యలోకాలకి వెళ్ళను, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. ఇది భీమసేనుడు చేసిన ప్రతిజ్ఞ. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది రేపటి పాఠంలో మనం కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.